నమస్కారం. హిట్ టీవీ ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, మీ అందరికీ చెప్పటం వల్ల ఈ భారతం చదివినటువంటి పుణ్యం నాకొచ్చినటువంటి ఒక సాటిస్ఫాక్షన్ కూడా నాకుంది. భారతాన్ని చదివేశాం. కానీ అనేకమైన పాత్రలున్నాయి. ఈ పాత్రలు ఇలా ఉంటాయి, దీంట్లో ఈ కథ ఇలా ఉంది అనేటువంటిది చదివే వరకు కూడా తెలియదు మనకి. అందువల్ల ఈ కొత్త టాపిక్‌ని నేను తీసుకున్నాను. ఇవాళ అనూరుడు గురించి చెప్తున్నాను. భారతంలో అనూరుడు. కశ్యప ప్రజాపతి. కశ్యపుడు. ఈ ప్రజాపతి అయినటువంటి కశ్యపుడికి ఇద్దరు భార్యలున్నారు. కద్రువ, వినత. ఇద్దరు కూడా ఆయన్ని చాలా శ్రద్ధాభక్తులతోటి నిరంతరం సేవిస్తూ ఉండేవారు. ఒకనాడు కశ్యపుడు ఇద్దరి భార్యల్ని పిలిచి, మీకేం కోరికలు కావాలో అడగండి, మీ ఇద్దరికి మీ కోరికలు తీరుస్తాను అన్నాడు. అంటే కద్రువ దీర్ఘదేహులు, అందరి చేత పొగడబడేటువంటి వాళ్ళు, పరాక్రమవంతులైనటువంటి 1000 మంది కొడుకులు కావాలి అని అడిగింది. ఆయన సరే అన్నాడు. ఇంకా వినత ఏమడిగింది అంటే, కద్రువ కొడుకుల కంటే బలవంతులైనటువంటి వాళ్ళు, పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, ఇద్దరు కొడుకులు చాలు అంది. ఇక్కడ చూసారా, స్త్రీ అంటే అసూయ ద్వేషాలకి పుట్టినిల్లు. ఎంతమంది మగవాళ్ళైనా కలిసి ఉండగలరు, కానీ ఇద్దరు ఆడాళ్ళు కలిసి ఉండలేరు అంటారు. దానికి కారణం ఏంటంటే అసూయ ద్వేషాలు. మనం విశాలత్వాన్ని అలవాటు చేసుకున్నట్టయితే మనం కూడా కలిసే బతకగలం. ఎంత చదువు చదివినా కానీ కొన్ని లక్షణాలు స్త్రీల మధ్యన అలాగే ఉండిపోతాయి. అవతలాలు ఎదిగితే భరించలేనటువంటి దీర్ఘకాయులంది, పరాక్రమం కలిగిన వాళ్ళంది. 1000 మంది కొడుకులను అడిగింది కద్రువ. ఇంతకంటే ఎక్కువ కావాలి అనుకుని ఇద్దరు కొడుకులను అడిగింది వినత. ఇద్దరికి తదాస్తు అన్నాడు ఆయన. మీ గర్భాలను మీరు పరిరక్షించుకోండి అన్నాడు. అయితే 1000 మంది పిల్లలు అనేటువంటి దాన్ని ఎలా అంటే, వాళ్ళు అండాలు ఉద్భవింపజేశారు వాళ్ళ కడుపులో నుంచి. 1000 అండాలని సంరక్షిస్తూ ఉంది కద్రువ. 2 అండాలని సంరక్షిస్తూ ఉంది వినత. అప్పటి కాలమానం ప్రకారం 500 సంవత్సరాలు వాళ్ళు అండాలని, ఆ గుడ్లని నేతితోటి సంరక్షిస్తూ ఉన్నారు. 500 సంవత్సరాల తర్వాత కద్రువ అండాల నుంచి 1000 మంది పుట్టారు. వాళ్ళు ఎవరు అంటే నాగజాతి అటువంటి వాళ్ళు అందరూ కూడా. ఆదిశేషు, వాసుకి, ఐరావంతుడు, తక్షకుడు, ఇలా 1000 మంది అతి పరాక్రమమైనటువంటి సర్పజాతి సంతానం కద్రువకి కలిగింది. అందువల్లే వ్యాకరణాంశాల్లో ఏమంటారు, కద్రువ నాగమాత. మొత్తం నాగజాతి అంతా కద్రువ సంతానం. 1000 మంది పరాక్రమం కలిగినటువంటి దీర్ఘదేహులు అంది కదా, పొడవైనటువంటి పాములు అనమాట. ఈ పరాక్రమం కలిగినటువంటి 1000 మంది పుట్టారు. కానీ వినత 2 అండాలు అలాగే ఉన్నాయి. అవి పగలటం లేదు, వాటిలోంచి ఎవరూ ఉద్భవించట్లేదు. చాలా కాలం గడిచిపోయింది. ఈ వినతికి సహనం నశించింది. అయ్యో తోటి కోడలు, ఆమెకి 1000 మంది పిల్లలు పుట్టారు, నాకు సంతానం కలగలేదని ఆమె అనాలోచితంగా, ఆలోచనారహితంగా ఒక గుడ్డును పగలగొట్టి, గుడ్డు తయారయ్యి పగిలితే దాని నుంచి సరి అయినటువంటి సంతానం వస్తుంది. ఇలా పగలగొట్టడం వల్ల ఏమైంది అంటే, ఊరువులు తొడల దగ్గర నుంచి నడుం కింద భాగం లేకుండా పుట్టాడు ఒక అనూరుడు అన్నారు. అందుకని ఊరువులు లేవు, తొడలు లేవు. పుడుతూనే తల్లి నా అమ్మాయి ఎంత పని చేసావు నువ్వు, కొంచెం కాలం ఆగు ఉంటే నాకు ఈ కాళ్ళు కూడా తయారయ్యేవి కదా అండల్లో, నీ తొందరపాటు వల్ల నేను సగం శరీరంతో పుట్టాను అని కోపంతో, నువ్వు 500 సంవత్సరాలు కద్రువకి దాసీగా పనిచెయ్యి అన్నాడు. అని రెండో అండాన్ని కూడా నువ్వు పగలగొట్టకు, నిరీక్షించు అది పగిలే వరకు. అతి పరాక్రమం కలిగినటువంటి, బలవంతుడైనటువంటి, శక్తివంతుడైనటువంటి ఒక కొడుకు ఆ అండంలోంచి ఉద్భవిస్తాడు. వాడే నీకు దాస్య విముక్తిని కలిగిస్తాడు, అంతవరకు ఓపిక పట్టు అని ఆయన కోపంతో శపించాడు. తల్లిని శపించాడు. కొడుకులు తల్లిని శపించే పరిస్థితి రాకూడదండి, శపించకూడదు. తల్లి తల్లే. ఇక్కడ వినత కూడా తొందరపడింది. స్త్రీలకి ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి అసూయ ద్వేషాల వల్ల ఆవిడ అండాన్ని పగలగొట్టింది. తర్వాత బాధపడింది. ఎందుకంటే అన్ని రకాల బాగున్నటువంటి సంతానం ఉంటే తల్లిదండ్రులు బాధపడరు. కానీ అనాకారి అయినటువంటి సంతానం ఉంటే తల్లిదండ్రులకి వాళ్ళకి తీరని ఆవేదన, ఈ పిల్లవాడి జీవితం ఎలా పెడుతుందా అని నిరంతరం బాధపడుతూనే ఉంది వినత. ఈ అనూరుడు పెరిగి పెద్దవాడే జీవితం ఎలా అనేటువంటిది ప్రశ్నార్థకం. అప్పుడు కశ్యపుడు అన్నాడు, అనూర వత్స అనూర తం ఆవేగేన సూర్యస్య సారథి భవిష్యతి అన్నాడు. త్వం అలమలమావేగేన
సూర్యస్య రథసారథి భవిష్యతి అని అన్నాడు. నువ్వు బెంగపడకు అనురా, భగవంతుడు ఒక తలుపు మూస్తే ఒక తలుపు తెరుస్తాడు. నీకు సగం శరీరమే ఉన్నప్పటికీ కూడా నిన్ను సూర్యుడికి రథసారథిగా నేను నియమిస్తున్నాను అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు సూర్యగోళం, చంద్రగోళం, గోళాల గురించి మనం కాదు, పురాణాల్లో చెప్పిన ప్రకారం ఆయన భూమండలాన్ని ప్రదక్షిణ చేస్తున్నాడు సూర్యభగవానుడు. 6 గుర్రాలు కొత్తోటి ఉన్నటువంటి రథాన్ని నడుపుతున్నాడు. ఆయనకి రథాన్ని నడిపేవాడుగా అనూరుణ్ణి నియమించాడు కశ్యపుడు. అతివేగంగా నడపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు అనూరుడు. ఆయనకి భగవంతుడు ఆ శక్తినిచ్చాడు. అందువల్లే ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాఘాటంగా సూర్యుడు ప్రయాణం చేయగలుగుతున్నాడు. అనూరుణ్ణి ఓదార్చి, చిన్న వయసు ఒక స్థాయికి వచ్చే వరకు తల్లి బాధ్యత ఉంటుందండి. జన్మనిచ్చింది వాడికి, మాటలు నడక వచ్చే వరకు తల్లి బాధ్యత తీసుకుంటుంది. తర్వాత వాడిని చదివించి పెద్ద చేసి వాడిని ఒక ఉద్యోగస్తుడిగా చేయవలసినటువంటి బాధ్యత తండ్రిదే అవుతుంది. ఒక స్థాయి వరకు తల్లి బాధ్యత ఉంటుంది, తర్వాత తండ్రి బాధ్యత ఉంటుంది. కశ్యపుడు ఆయనకి సూర్యుడికి రథసారథిగా ఆయనకి జీవితాన్ని ఏర్పాటు చేశాడు. చాలా కాలం తర్వాత ఇంకొక అది పగిలింది, అండం పగిలింది. పగిలిన అండం నుంచి గరుత్మంతుడు పుట్టాడు. అమిత పరాక్రమం కలిగినటువంటి అతి శక్తివంతమైనటువంటి గరుత్మంతుడు ఉద్భవించాడు. చిన్నప్పటి నుంచి అత్యంతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు గరుత్మంతుడు. ఈ గరుత్మంతుడు తల్లితో సహా కద్రువు దగ్గర సేవ చేయవలసి వస్తుంది అక్కడ. ఎందుకంటే దాస్యం 500 సంవత్సరాలు నువ్వు దాసిగా బతుకొని శపించాడు కొడుకు. కొడుకును శపించకూడదండి. తల్లి వల్ల పొరపాటు జరిగినా, తండ్రి వల్ల పొరపాటు జరిగినా జన్మనిచ్చినటువంటి వాళ్ళు కదా తండ్రులు, తల్లిదండ్రులు. శపించడం ఎంతవరకు ధర్మం? పొరపాటు చేస్తుంది అనుకోండి, కానీ కొడుకులు తల్లిని శపించేటువంటి పరిస్థితి, తల్లుల మీద ప్రతీకారాలు తీర్చుకోకూడదు. కొడుకు శపించిన కారణంగా కద్రువుకి సేవ చేయవలసినటువంటి దుస్థితి ఏర్పడింది వినతకి. తాను గరుత్మంతుడు కూడా సేవ చేస్తూనే ఉన్నాడు. రోజు ఆ పిల్లల్ని రెక్కల మీద ఆయన ఎక్కించుకు తిరుగుతున్నాడు, తీసుకొస్తున్నాడు. తల్లితో పాటు సేవ చేస్తూనే ఉన్నాడు. ఇది అర్థం లేని సేవ అనిపించింది గరుత్మంతుడికి. నేను ఇంత పరాక్రమం కలిగినటువంటి వాడిని, అమ్మ మనం ఈ సేవ ఎందుకు చేయవలసిన దుస్థితి ఏర్పడింది అంటే ఆవిడ జరిగిందంతా చెప్పింది. అనూరుడు పుట్టుక గురించి చెప్పింది, అనూరుడు ఇచ్చినటువంటి శాపం గురించి చెప్పింది. ఈ కారణంగా మనం దాసీత్వం చేయవలసి వస్తుందిరా అంటే దీనికి పరిహారం ఏదో చేయాలని ఆలోచించాడు గరుత్మంతుడు. అది సమర్థుడైనటువంటి కొడుకు ఉంటే తల్లిని దాస్య విముక్తురాల్ని చేసి తల్లిదండ్రులకి సేవ చేయాలనేటువంటి ఆలోచన కలుగుతుంది సమర్థుడైనటువంటి కొడుకుకి. ఆ రకంగా ఆయన తల్లిని దాస్య విముక్తురాల్ని చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అంతవరకు కూడా కద్రువు యొక్క సంతానానికి సేవ చేస్తూనే ఉన్నాడు గరుత్మంతుడు. ఎందుకంటే మాటకి కట్టుబడి ఉండేవారు, సత్యకాలం అది. తండ్రి చెప్పినట్టు వినేటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినేటువంటి వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు. ఇక్కడ అనూరుడి కథని మనం ఇంతవరకు చెప్పుకున్నాము. దీని నుంచి మనం పొందినది ఏమిటి అంటే, నేర్చుకున్నది ఏమిటి అంటే, తల్లిదండ్రుల బట్ట పిల్లలు వాళ్ళ రుణాలు తీర్చుకోవాలి తప్పితే తల్లిని తండ్రిని శపించే పరిస్థితి రాకూడదు. సమర్థుడైనటువంటి గరుత్మంతుడి ద్వారా తల్లిని శాప విమోచనాన్ని కలిగించడానికి ప్రయత్నం చేశాడు, తల్లిని రక్షించాడు. ఇది మనం గరుత్మంతుడి విషయంలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ అనూరుడి వల్ల, గరుత్మంతుడి వల్ల నేర్చుకున్న దాన్ని మనం ప్రతిదాన్ని కూడా మనం ఆచరించవలసినటువంటి పరిస్థితి సమాజంలో. ఇప్పుడు ఈ ప్రవచనాల ద్వారా సమాజం ఏం నేర్చుకుంటోంది అంటే ధర్మాన్ని ఉపదేశిస్తున్నారు కథలు చెప్పేవాళ్ళు, భారత రామాయణాలు చెప్పేవాళ్ళు. దీంట్లో ధర్మాన్ని పిల్లలకి నేర్పుతూ తల్లిదండ్రులు ఆచరిస్తూ కొనసాగినట్లయితే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. అందుకోసమనే నేను ఈ భారత కథలను తీసుకున్నటువంటి సదుద్దేశం అది. చిన్న చిన్న కథల ద్వారా చిన్నప్పటి నుంచే పిల్లలకి ఒక ధర్మాచరణ నేర్పాలి అనేటువంటిది నా సంకల్పం. అందువల్ల ఎన్నో ధర్మబద్ధమైనటువంటి మంచి కథల ద్వారా నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. భారతంలోని కథలు, ఇంకా రామాయణంలోని కథలు, అనేకమైనటువంటి పౌరాణికమైనటువంటి అన్ని పురాణాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క స్వభావాలను నేను పాత్రల ద్వారా తెలియజేయాలి అనుకుంటూ మళ్ళీ మనం ఇంకొక కథతోటి హిట్ టీవీ ద్వారా కలుద్దాం. నమస్కారం.